చట్నీకి కావాల్సింది 100 గ్రాములు అంటే 100 గ్రాముల వేరుశనగ గింజలు, పచ్చిమిరపకాయలు ఒక 8, ఆనియన్ ఒకటి తీసుకోవాలి చిన్న సైజు, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీకన్నా వేస్తేనే రుచి చాలా బాగుంటుంది 3 తీసుకున్నాను. చింతపండు కొద్దిగానే, ఇది వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇలా వేసుకొని కొంతసేపు పెట్టుకోవాలి. ఉప్పు కొద్దిగానే, రుచికి సరిపడనంత, ఎక్కువ వేసుకోకూడదు. కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, మొదట పాన్ పెట్టుకొని వేరుశనగ గింజలు అదే పల్లీలు అందులోకి వేసుకొని ఎక్కువ మంట పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకొని నిదానంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వేరుశనగ గింజలు మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని స్లోగా ఇలా వేయించుకోవాలి. పల్లీలు ఈ కలర్ వస్తే చాలు, అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకున్నామనుకోండి పైన బాగా కలర్ వచ్చింటుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. అందుకని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉంటే చాలు. పల్లీలను ఈ విధంగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 5 నిమిషాలు చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. పల్లీ చట్నీకి ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలను 100 గ్రాముల పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తరువాత 7 పచ్చిమిరపకాయలు, 7 ఒక 8 పచ్చిమిరపకాయలు, పొట్టు తీకన ఉన్నటువంటి వెల్లుల్లి రెబ్బలు అందులోకే వేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకున్న ముక్కలు అందులోకే వేసుకోవాలి. కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగానే ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ కావాలంటే మనము సాల్ట్ వేసుకోవచ్చు. ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. నానబెట్టినటువంటి చింతపండు నీళ్లు వేసుకోవాలి. దానికి తగినంత వాటర్ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి నున్నగా పట్టుకోకన్నా బరకగా పెట్టుకుంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఎట్లుంటుంది? సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఉండాల, నున్నగా కాటుకే కట్టం ఉండకూడదు. ఇలా బరకగా ఉంటే ఆ పల్లీల చట్నీ టేస్టే ఎమ్మీగా ఉంటుంది. పెట్టుకొని 2 టేబుల్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, ఉద్దిపప్పు, శనగబేడలు వేసుకొని కొద్దిగా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఎండుమిర్చి ఒక 2, కరివేపాకు కొద్దిగా వేసి ఇలా పోపు పెట్టుకోవాలి. ఈ పల్లీ చట్నీని పెసరట్టులోకే కాదు, దోశలోకి కానీ, ఇడ్లీకి కానీ, రాగి సంగట్లోకి కానీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పల్లీ చట్నీ